వెల్కమ్ బ్యాక్ టు ఎయిమ్స్ ట్యుటోరియల్. ఈ వీడియోలో మనము ప్రొబాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అంటే ర్యాండమ్ వేరియబుల్లో ఒక సబ్ టాపిక్ అయిన ప్రొబాబిలిటీ డిస్ట్రిబ్యూషన్కు సంబంధించిన ఏపీటీఎస్ ప్రీవియస్ క్వశ్చన్స్ చేయబోతున్నాం. సో ప్రొబాబిలిటీ డిస్ట్రిబ్యూషన్. సో ఈ ప్రొబాబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో ఓన్లీ 3 ఫార్ములాస్ ఆర్ దేర్. అవి ఏంటంటే ఫస్ట్ ఫార్ములా అనేది సమ్ ఆఫ్ ద ప్రొబాబిలిటీస్ సిగ్మా పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ఐ ఈక్వల్స్ టు 1. సమ్ ఆఫ్ ద ప్రొబాబిలిటీ ఈక్వల్స్ టు 1 తీసుకుంటే మనకు కే వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, సో రెండోది మీన్ని మనము ఇక్కడ మ్యూతో డినోట్ చేస్తాము. ఫార్ములా అనేది సమ్మేషన్ ఎక్స్ఐ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ఐ. అంటే టాబ్లర్ ఫామ్లో ఫస్ట్ రో ఎక్స్ఐని డినోట్ చేస్తాయి, సెకండ్ రో ప్రొబాబిలిటీస్ని డినోట్ చేస్తాయి. ఈ రెండింటిని జస్ట్ మల్టిప్లై చేస్తే మనకు మీన్ వచ్చేస్తుంది. అదేవిధంగా థర్డ్ ఫార్ములా అనేది వేరియన్స్ అనేది సిగ్మా స్క్వేర్తో డినోట్ చేస్తాం. దీని యొక్క ఫార్ములా సమ్మేషన్ ఎక్స్ఐ స్క్వేర్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ఐ మైనస్ మ్యూ స్క్వేర్. ఓకే, సో ఈ 3 ఫార్ములాస్ వచ్చేస్తే మనము ప్రొబాబిలిటీ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ చేయొచ్చు. ఓకే, సమ్ టైమ్ దే విల్ ఆస్క్ ఫైండ్ కే, సమ్ టైమ్ దే విల్ ఆస్క్ ఫైండ్ మీన్ మరియు సమ్ టైమ్స్ వేరియన్స్. ఓకే, దీని చుట్టే ఆధారపడి ఉంటాయి. సో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి TS MCET 2024 11th May shift 1. If a random variable x has the following probability distribution, then its variance is. Okay, so ఇలా tabular form లో ఇస్తాడు. మీరు LAQs లో చేశారు కదా మ్యాథ్స్ 2లో. ఫస్ట్ మనకు k ఫైండ్ అవుట్ చేయాలి. k ఫైండ్ అవుట్ చేయాలంటే సమ్ ఆఫ్ ద probabilities ఈక్వల్స్ టు 1. అంటే ఈ ప్రొబాబిలిటీస్ సెకండ్ గ్రౌండ్ ఫ్లోర్ అంటారు కదా, ఈ సెకండ్ రోలో ఉన్న ప్రొబాబిలిటీస్ యొక్క సమ్మేషన్ అనేది ఆల్వేస్ 1తో సమానం. సో 3k స్క్వేర్ ప్లస్ k స్క్వేర్ ఈజ్ 4k స్క్వేర్, k ప్లస్ 2k ప్లస్ 3k ఈక్వల్స్ టు 1. వీ కెన్ రైట్ -1 ఈక్వల్స్ టు 0. ఇది ఒక ఈక్వేషన్ వచ్చింది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీన్ని సాల్వ్ చేస్తే k యొక్క వాల్యూస్ వస్తాయి. 4 1s are 4, splitting the middle term, plus 4k minus 1k minus 1 equals to 0. From first 2 terms and last 2 terms, we can take 4k common. So one more k plus 1 remains. Second bracket always we have to write as it is like first bracket. If you take minus k common, so k plus 1 equals to 0 and 4k minus here minus 1 common. 4k minus 1 equals to 0. So each one equals to 0. K equals to -1 and k equals to 1/4. K values denoted by probability. అంటే probability always పాజిటివ్గా ఉంటుంది, కావున k equals to 1/4. ఇది ఫస్ట్ స్టెప్ అయిపోయింది బాబా. k ఫైండ్ అవుట్ చేశాము. k వచ్చిన తర్వాత మనము మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ని మనం మ్యూతో డినోట్ చేస్తాము. దీని యొక్క ఫార్ములా p ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు xi మనము xiతో మల్టిప్లై చేయాలి. అంటే 1 into 3k square is 3k square, 3 into k is 3k, 5 into k square is 5k square, 2 2s are 4k. అన్నిటిని యాడ్ చేసుకుంటే 3 plus 5 8k square, 3k plus 4k 7k. ఇక్కడ k వాల్యూ 1/4 మరియు k స్క్వేర్ వాల్యూ 1/16 సబ్స్టిట్యూషన్ చేస్తే ఇది 8/16 ప్లస్ 7/4 multiply and divide by 4. So 7 8s are 28 plus 8 36/16. 36/16 మనము 9/4గా రాసుకోవచ్చు. సో ఇది మన మీన్. ఫైనలీ వీ హ్యావ్ టు ఫైండ్ వేరియన్స్. సో థర్డ్ బిట్ అనేది వేరియన్స్. యాక్చువల్లీ మన క్వశ్చన్లో అడిగింది వేరియన్స్. సో వేరియన్స్ యొక్క ఫార్ములా అనేది వేరియన్స్ సిగ్మా స్క్వేర్తో డినోట్ చేస్తాము. ఇప్పుడు సమ్మేషన్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ఐని మనం ఎక్స్ఐ స్క్వేర్ తో మల్టిప్లై చేసి దాని నుంచి మ్యూ స్క్వేర్ని సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే ఈ 1 స్క్వేర్ ఇంటూ 3k ఈజ్ 3k స్క్వేర్, 3 స్క్వేర్ 9 ఇంటూ k ఈజ్ 9k, 5 స్క్వేర్ 25 ఇంటూ k 25k స్క్వేర్ అండ్ 2 2s are 4 2s are 8k minus 9 9s are 81, 4 4s are 60. So 3k square plus 25k square is 28k square and k square value is 1/16.
9k plus 8k 17k, 17 into 4 by LCM 4 తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నాను, 81/16. సో 28 plus 17 4s 68 plus 28 minus 81 is 68, 28, 96. 96 minus 81/16. So 96 minus 81 is how much? 27. 96, 81. So 5 and 1, 1, 5. 15/16. So any option 15/16 ante fourth option is the right option. Okay. So em chesam ikkada variance find out chesam. Koncham lengthy calculation, but definitely if you prepare this one, ఈ టాబ్యులర్ ఫామ్ నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు. ఏదో షిఫ్ట్లో ఒకటి కంపల్సరీ వస్తుంది. ఓకే, మీ లక్ మీ షిఫ్ట్లో వస్తే, ఒకవేళ మీరు ఐపీ వస్తే కొంచెం టైం తీసుకుంటుంది, కానీ కంపల్సరీ మీరు ఆన్సర్ అయితే 1 మార్క్ గ్యారంటీ. ఓకే, సో మీన్ వేరియన్స్ సంబంధించిన క్వశ్చన్స్ టాబ్యులర్ ఫామ్ ఇచ్చిస్తాడు, లేకుంటే మనం టాబ్యులర్ ఫామ్ ప్రిపేర్ చేసి దాని నుంచి మీన్ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, బట్ సెకండ్ క్వశ్చన్ TS MSET 2024 9th में shift 2 a tabular form is given. ఇక్కడ మనకు find mean find out చేయాలి. mean find out చేయాలన్నా variance find out చేయాలన్నా ఫస్ట్ మనకు k find out చేయాలి. సో మన దగ్గర sum of the probabilities p of x equals to 1, summation of p of x equals to 1 అంటే 2k square plus k plus k plus k square equals to 1. So 2 plus 1, 3k square plus 2k minus 1 equals to 0. Again quadratic equation, 3 1s are 3. Then you want 3k square plus 3k minus 1k minus 1 ga raskochu. From first two terms, last two terms, if you take 3k common, so k plus 1 minus 1 common తీసుకుంటే again k plus 1. ఈ brackets నుంచి k plus 1 అనేది ఒకటి. So k equals to minus 1 మరియు k equals to 1/3. So k equals to 1/3 is the applicable. ఇది తీసుకోవచ్చు. k negative is not possible. ఇప్పుడు నెక్స్ట్ మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది మీన్ అంటే మనము మ్యూతో డినోట్ చేస్తాము. దాని యొక్క ఫార్ములా సమ్మేషన్ xi ఇంటూ p ఆఫ్ x ఈక్వల్స్ టు xi అంటే మల్టిప్లై చేసి అడిషన్ చేసుకోవాలి. 1 into 2k square is 2k square plus 2 into k is 2k, 3 into k is 3k, 5 into k square is 5k square. 2 plus 5, 7k square plus 5k. k square అంటే 1/9. సో ఇది 7/9 అవుతుంది. ఇది 5/3, 3తో మల్టిప్లై అండ్ డివైడ్. సో 7 plus 5 3 is 15/9 అంటే 22/9. సో మన మీన్ అనేది 22/9. ఎనీ ఆప్షన్ ఇస్ దేర్. 22/9 is the second option. So second option is the right option. Okay, so previous question లో మనము వేరియన్స్ ఫైండ్ అవుట్ చేశాము. ఈ క్వశ్చన్ లో మీన్. ఇవి క్వశ్చన్స్ ఏదో నేను ర్యాండమ్ గా చేస్తున్నాను కాదు, ఇవి PYQs TS MSET 2024 9th మే షిఫ్ట్ లో కొంచెం క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉంటుంది, కానీ కంపల్సరీగా మీన్ వేరియన్స్ నుంచి కంపల్సరీ టాబ్యులర్ ఫామ్ ఇచ్చి ఒక క్వశ్చన్ మీకు గ్యారంటీగా వస్తుంది. అంటే మీరు జాగ్రత్తగా చేయండి. ఇది కంపల్సరీ 2Aలో లాస్ట్ క్వశ్చన్. అంటే మీకు అల్జీబ్రా ఉంటుంది కదా, ఎంసెట్ పేపర్లో టోటల్ 80 బిట్స్ ఉంటాయి కదా. సో ఏలో లాస్ట్ బిట్ మీన్స్ 48th క్వశ్చన్, 40వ క్వశ్చన్ ఇదే ఉంటుంది. ఓకే, వేరియన్స్కి సంబంధించింది. ఓకే, థర్డ్ క్వశ్చన్ చేద్దామా? భాయ్ థర్డ్ క్వశ్చన్ TS MSET 2023 14th మే షిఫ్ట్ 1. ఈ క్వశ్చన్ ఎక్కడో చూసినట్లు అనిపిస్తుందా? ఇది ఐపీ క్వశ్చన్ బాబా. ఇది ఐపీలో మనం LAQs చూసాం కదా, టాబ్యులర్ ఫామ్లో మోస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ LAQ అనుకుంటా. మీరు చేయండి. ఫస్ట్ మనకి ఇక్కడ సమ్ ఆఫ్ ద probabilities p of x equals to 1 చేస్తే యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ k equals to 1/10. అదే మీన్ ఫైండ్ అవుట్ చేస్తే యూ విల్ గెట్ ఎంత మీన్ చేయండి మీరు వస్తుంది. ఆ తర్వాత వేరియన్స్ చేస్తే 2.16, అది 0.8 వస్తుంది మీన్. సో ఇది హోంవర్క్, డూ హోంవర్క్. ఐపీ క్వశ్చన్. ఎనీవే నేను ఆన్సర్స్ రాశాను. k 1/10, మ్యూ అనేది 0.8, వేరియన్స్ అనేది 2.16. ఒకవేళ మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తే కామెంట్ చేయండి మీ ఆన్సర్స్ని, నా ఆన్సర్స్తో టాలీ చేయండి. ఓకే, సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద
correct option. चलिए next question. TS MSET 2023 14th May shift 1 a tabular form is given. Event E is a prime number. Event F x are less than 1. P of E union F we have to find. So E ante set E అనేది prime numbers. So it 2 3 4 5 ఇచ్చిన numbers లో prime numbers start from 2 కదా. 2 3 5 7 అనేవి set of prime numbers denoted by E మరియు F అనేది numbers less than 4 అంటే 1 2 3 ఓకే. ఈ రెండిటి యొక్క యూనియన్ ఈ యూనియన్ ఎఫ్ అనేది యూనియన్ రాసేటప్పుడు ఈచ్ ఎలిమెంట్ వన్ టైమే రాయాలి, రిపీట్ చేయొద్దు. 1 2 3 5 7 ఓకే. ఇప్పుడు మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది పి ఆఫ్ ఈ యూనియన్ ఎఫ్ ఓకే. సో పి ఆఫ్ ఈ అది పి ఆఫ్ 1 అంటే 0.15, పి ఆఫ్ 2 0.23, పి ఆఫ్ 3 that is k and p of 5 0.20, p of 7 0.05 ఓకే. ఇది ఆన్సర్. కానీ మనకు k వాల్యూ లేదు. k ఫైండ్ అవుట్ చేయాలంటే ఆల్వేస్ సమ్ ఆఫ్ probabilities equals to 1. సో అన్నిటిని యాడ్ చేయండి. సో విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ k 0.15 23 110 20 8 7 5 చేద్దామా. 15 plus 5 20, 20 plus 23 43, 53 73 73 and 15 88. So 0.88 plus k equals to 1. So k equals to 0.12. ఓకే. సో ఇక్కడ కూడా 0.12 రాస్తే వీటి యొక్క సమ్మేషన్ అనేది 0.77 అవుతుంది. 0.77. దేర్ఫోర్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. సో డీటెయిల్లో రాయలేదు నేను. పి ఆఫ్ 1 అంటే 0.15 కదా. దీనిలో మనం సమ్ పి ఆఫ్ 1, పి ఆఫ్ 2, పి ఆఫ్ 3, పి ఆఫ్ 5, పి ఆఫ్ 7 ఇస్ ద అవర్ ఫైనల్ ఆన్సర్ ఓకే. సో ఎనీవే 0.75 is the 0.77 is the right answer. ఇంకోసారి చెప్పాలన్నా, E is the set of prime numbers. ఇచ్చిన numbers లో prime numbers 2 3 5 7. F is the set of numbers which are less than 4 అంటే 4 కంటే చిన్న numbers 1 2 3. యూనియన్ ఈ రెండింటిని యూనియన్ రాయాలి. యూనియన్లో అన్ని కలిపి రాస్తాం, రిపీట్ చేయొద్దు. వాటి యొక్క ప్రొబాబిలిటీస్ ఇచ్చాడు, అన్నిటిని సమ్మేషన్ చేయాలి. కానీ ఇక్కడ కే వాల్యూ ఉంది. కే ఎలా వస్తుంది? సమ్ ఆఫ్ ద ప్రాబిలిటీ అన్నిటిని అడిషన్ చేస్తే కే వాల్యూ వస్తుంది. కే వాల్యూ ఈజ్ 0.12. దేర్ ఫర్ అవర్ మీన్ అవర్ రిక్వైర్డ్ ప్రాబిలిటీ ఈజ్ 0.77 ఓకే. నెక్స్ట్ ప్రాబ్లమ్ TS MSET 2022 20 July shift 1 tabular form is given where k is a real number. Sum of the probability equals to 1 చేస్తే మనకి k వాల్యూ వచ్చేస్తుంది. సమ్ ఆఫ్ ద ప్రాబిలిటీ ఈక్వల్స్ టు 1 తీసుకుంటే యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ k. ఇది కూడా హోంవర్క్ మీరు చేయొచ్చు. ఈవెంట్ A is a prime number. What are the prime numbers? 2 3 5 7 prime numbers. Set of B numbers greater than 5. 5 కంటే పెద్ద numbers. 6 greater than కదా. 6 7 8 9. సో యూనియన్ రాస్తే యాడ్ చేయాలి అన్ని నంబర్స్. 2 3 5 6 7 8 and 9. సో వీటి యొక్క ప్రొబాబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి ఓకే. సో హోంవర్క్ చేయండి. మనకు జస్ట్ చేయొచ్చు మీరు 9k ప్లస్ 8k ప్లస్ 6k ప్లస్ 5k ప్లస్ 4k ప్లస్ 3k ప్లస్ 8k యాడ్ చేసి మరియు సమ్ ఆఫ్ ద ప్రాబిలిటీ చేస్తే మనకు k వాల్యూ కూడా వచ్చేస్తుంది. సో ఆన్సర్ ఈస్ 2, 3 ఓకే. మీరు చేసి దీన్ని కామెంట్ చేయండి ఓకే. బాబా నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామా. A random variable x is given. P of x equals to r, k times of 1 plus r 3 power minus r okay, so on, k greater than 0. We have to find p of x equals to 0 1 plus 2. So first write down the given expression. ఇది కొంచెం జాగ్రత్తగా, కొంచెం కాంప్లికేటెడ్ లాగా అనిపిస్తుంది కానీ లేదు. సో ఇక్కడ we know that sum of the probability equals to 1.
సో ఇఫ్ యూ పుట్ ఆర్ ఈక్వల్స్ టు 1 స్టార్ట్ ఫ్రమ్ 0 కదా, ఫస్ట్ 0 పుట్ చేస్తే కే అన్నిట్లో ఉంటుంది, కామన్ తీసుకుంటే 1 + 0 is 1, 3 power 0 రాద్దామా ఒకసారి, 3 power 0. అదేవిధంగా ఆర్ ఈక్వల్స్ టు 1 తీసుకుంటే 2 × 3 power -1, ఆర్ ఈక్వల్స్ టు 2 తీసుకుంటే 3 × 3 power -2 + 1. ఓకే, అండ్ వీ నో దట్ సమ్ ఆఫ్ ద ప్రాడక్ట్ ఈక్వల్స్ టు 1. సో దిస్ 1 + 2 × 1/3 plus 3 × 1/3 whole square so on equals to 1. సో జాగ్రత్తగా చూస్తే ఈ బ్రాకెట్లో ఉన్నది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1 + 2x + 3x² + 4x³ so on. సో ఇది దీని యొక్క ఎక్స్పాన్షన్ 1 - x⁻² యొక్క ఎక్స్పాన్షన్. ఓకే, సో ఇక్కడ x అంటే 1/3. సో k × 1 - 1/3 whole power -2 equals to 1. So 3 1s are 3 - 1, 2/3 whole power -2 equals to 1 equals to 1. ఈ 2/3లో మనము రివర్స్గా రాసుకుంటే దీన్ని 3/2 whole power +2 అవుతుంది ఈక్వల్స్ టు 1. సో k ఈక్వల్స్ టు 2 2s are 4/3 3s are 9. k వచ్చేసింది. నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ p of x equals to 1 plus p of x equals to 2. 0 కదా, ఫస్ట్ వాల్యూ 0, ఆ తర్వాత 1, ఆ తర్వాత p of x equals to 2. అంటే ఫస్ట్ 3 వాల్యూస్, ఈ వాల్యూసే ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇవే చేయాలి. బయట మన దగ్గర k ఉంది. ఓకే, సో k అంటే 4/9, ఫస్ట్ వాల్యూ ఇస్ 1, సెకండ్ వాల్యూ ఇస్ 2/3, థర్డ్ వాల్యూ ఇస్ 3/9, 3 క్యాన్సిల్, సింప్లీ 1/3. సో ఎల్సిఎం తీసుకుంటే 3 + 2 + 1 whole divided by 3. So 3 + 2 5 + 1 6 6 4s are 24/9 3s are 27. So 24/27 any option is there? Leave. ఏం చేయాలి, 3తో క్యాన్సిల్ చేయొచ్చు కదా. సో 3 8s are 3 9s are 8/9 ఉందా, ఉంది. 8/9 అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. ఓకే, సో ఈ వెరీ ఈజీ క్వశ్చన్స్ కొంచెం లెంతీ మెథడ్ చేస్తే ఆన్సర్ అయితే పక్కగా వస్తుంది, కానీ కొంచెం లెంతీ మెథడ్. ఓకే, ఏం లెంతీ కాదు, మీరు స్పీడ్ అక్యురసీ చేస్తూ వెళ్తే మీ స్పీడ్ అని అక్యురసీ అనేది పెరుగుతుంటుంది. సో కావున మీరు ప్రతిరోజు మినిమం అంటే మినిమం ఈ సబ్జెక్ట్లో 50 PYQs చేయాలి. అప్పుడే మీ స్పీడ్ మరియు అక్యురసీ పెరుగుతుంది. ఓకే, మీకు తెలుసు ఫార్ములాస్ ఎలా చేయాలో తెలుసు, కానీ యూ విల్ టేక్ ఎక్కువ టైం తీసుకుంటారు. కావున ప్రతిరోజు ఒక ఫిక్స్ టైంలో 50 క్వశ్చన్స్ చేయాలి. ఫస్ట్ డే కొంచెం టైం ఎక్కువ, నెక్స్ట్ డే తగ్గించి లాస్ట్ చివరకు మీరు కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది 1 minute లోపే చేయాలి. ఓకే, అప్పుడే మీరు ఎంసెట్లో 80+ స్కోర్ చేయవచ్చు. ఓకే, మీకు వచ్చినా కానీ మీరు ఆ టైం సఫిషియెంట్ కాదు. కావున మీరు ప్రతిరోజు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలి అండ్ మాక్ టెస్ట్ కూడా రాయాలి. చేస్తారు కదా. ఒకవేళ మీకు మాక్ టెస్ట్ ఫ్రీలో కావాలంటే నాకు మెసేజ్ చేయండి, ఆన్లైన్ మాక్ టెస్ట్ను నేను పంపిస్తాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ప్రొబాబిలిటీ డిస్ట్రిబ్యూషన్. అర్థమైంది అనుకుంటాను. ప్రొబాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఇలాంటి డిఫరెంట్ కండిషన్స్ లేదా ఏదో ఒక ఫార్ములా వచ్చి మనకు టాబ్లర్ ఫామ్ ప్రిపేర్ చేయాలి, మీన్ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్ మీన్ వేరియన్స్లో ఏదో ఒక రిలేషన్ అడుగుతాడు. సో ఇది లాస్ట్ క్వశ్చన్ చేద్దాం. మీకు అర్థమైంది అనుకుంటాను. పార్ట్ 1లో మనము పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ గురించి నేర్చుకున్నాము. ఈ వీడియో కంటే ముందు వీడియోలో మీరు అది చూడకుండా ఒకసారి పోయి చూడండి. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, దీంట్లో మనం ప్రొబాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ గురించి నేర్చుకుంటాము. నెక్స్ట్ వీడియోలో మనము బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మరియు అప్లికేషన్ ఆఫ్ ప్రొబాబిలిటీ, ఆ 2 వీడియోస్ నెక్స్ట్ దీని తర్వాత చూద్దాం. ఓకే, సో ఈ వీడియోలో ప్రొబాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ యొక్క లాస్ట్ క్వశ్చన్. ఒక టాబ్లర్ ఫామ్ ప్రిపేర్ చేయాలి ఇచ్చిన డేటాతో, వేర్ ఆర్ స్టార్ట్ ఫ్రమ్ -2 to 3. ఒకవేళ ఆర్ అనేది -2 అయినప్పుడు ఇది p of x equals to -2 అనేది k into -2 whole square is 4. సో దిస్ is 4k. అదేవిధంగా r equals to -1 అయినప్పుడు p of x equals to -1. ఎగ్జామ్లో ఇవన్నీ మీరు డైరెక్ట్గా రాసే అవసరం లేదు, ఓవల్గా చేయొచ్చు. k into 1 square is 1, that is 1k. r equals to 0 అయినప్పుడు 0 అవుతుంది కదా, 0.
ఆర్ ఈక్వల్స్ టు 1 అయినప్పుడు ఎనీవే స్క్వేర్ సేమ్ 1k అవుతుంది. ఆర్ ఈక్వల్స్ టు 2 అయినప్పుడు 4k అవుతుంది. ఆర్ ఈక్వల్స్ టు 3 అయినప్పుడు 9k అవుతుంది. ఓకే, ఈ అన్నిటిని సమ్ చేస్తే 19k ఈక్వల్స్ టు 1. దేర్ ఫోర్ k ఈక్వల్స్ టు 1/19. వి నో దట్ సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీ ఈక్వల్స్ టు 1. k వాల్యూస్ వచ్చేసింది. ఇప్పుడు మనకు సిగ్మా స్క్వేర్ ప్లస్ మ్యూ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే xi స్క్వేర్ చేసి మల్టిప్లై చేయాలి. దీస్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ xi. ఇవి xi's, ఇవి p of x ఈక్వల్స్ టు xi. ఓకే, సో 2 స్క్వేర్ ఇస్ 4, 4 4s are 16k. 1 స్క్వేర్ ఇస్ 1, 1 into k is k. 0 0 నే అవుతుంది. 1 స్క్వేర్ 1 into k again k. 2 స్క్వేర్ 4, 4 4s are 16k. This is 3 కదా. 3 స్క్వేర్ 9, 9 9s are 81k. So 16 plus 1 17 plus 17 34, 34 plus 81, 81 plus 34 5, ఇది 11. So 115k, but k value is how much? 1/19. So 115/19. Okay, so any option is there. 115/19, fourth option is the correct option. Okay, so ఈ వీడియోలో మనము ర్యాండమ్ వేరియబుల్ అండ్ ప్రొబాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇంతకు ముందు వీడియోలో మనము పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ గురించి నేర్చుకుందాం. ఈ వీడియోలో ప్రొబాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ గురించి నేర్చుకుందాం. ఓకే, 2 టాపిక్స్ అయిపోయినాయి. నెక్స్ట్ వీడియోలో మనము బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ గురించి నేర్చుకుందాం. ఈ 4 టాపిక్స్ నుంచి మీకు ఫైనల్ ఎగ్జామ్లో అంటే ఎంసెట్ ఎగ్జామ్లో ఏపీఎన్టీఎస్లో 2 క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు నెక్స్ట్ టాపిక్స్ ఏమి కావాలి, ఏ టాపిక్స్ కవర్ చేయాలి ఒకవేళ మీరు కామెంట్ చేస్తే నేను దానిపైన వీడియోస్ చేయగలను. ఓకే.